హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్తర్స్ కిచెన్. ఈరోజు ఎగ్ హక్కా నూడిల్స్ రెసిపీ మీకు చూపించబోతున్నానండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. వీడియో చివరి వరకు చూసి ప్రతి టిప్ను కూడా ఫాలో అయ్యి ఈ నూడిల్స్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక గిన్నెలోనికి వాటర్ తీసుకోవాలి. అంటే మీరు ఎన్ని నూడిల్స్ తీసుకుంటున్నారో దానికి తగ్గట్టుగా వాటర్ తీసుకోవాలి. నేను ముగ్గురికి ప్రిపేర్ చేస్తున్నాను కనుక ఒక 4 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. స్టవ్ వెలిగించుకుని వేడి చేసుకోవాలండి. ఇవి ఇలా కొంచెం వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆయిల్, టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇందులోనే హక్కా నూడిల్స్ వేసుకోవాలండి. చూస్తారు కదా, ఇలా ములగాలన్నమాట. ఇలా తీసుకోవాలి వాటరు. ఇవి కుక్ అయ్యే వరకు ఇలాగా తిప్పుకుంటా చూసుకుని కుక్ చేసుకోవాలండి. కుక్ అయిన తర్వాత మనం ఇలా చాకుతో కట్ చేస్తే కుక్ అయిపోయినట్టే. ఇలా నొక్కు చూసుకున్న మధ్యలో పలుకు ఉండకూడదు, అలాగా కుక్ చేసుకోవాలి. పచ్చి ఉండకూడదండి అసలు. నాకు ఇలా కుక్ అవ్వడానికి 5 మినిట్స్ పట్టిందండి. ఇప్పుడు ఒక స్ట్రైనర్లోకి దీన్ని తీసేసుకుందాము. దీంట్లో వెంటనే పైన చల్లనీళ్ళు వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ చల్లనీళ్ళు వేసుకోవాలండి. అప్పుడే నూడిల్స్ ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని కళాయి పెట్టుకుని దాంట్లోకి 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. వేడి చేసుకుని ఒకసారి ఇలా కళాయి అంతా స్ప్రెడ్ చేసుకుని, నేను 3 ప్లేట్లు ప్రిపేర్ చేస్తాను కనుక 3 ఎగ్స్ తీసుకున్నాను. దానిలోకి 1 టీ స్పూన్ పెప్పరు, టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. మీరు స్పైసీ ఎక్కువ తినేలా ఉంటే దీనిలో కొంచెం కారం కూడా వేసుకోవచ్చండి. ఇలా బీట్ చేసుకున్న ఎగ్ని ఆయిల్లో వేసేసి ఒకసారి స్పూన్తో కొంచెం అటు ఇటు ఇలా కలిపేసి ఆపేయాలండి. ఎక్కువ కలపకూడదు, కొంచెం అలా కలిపేసి 1 మినిట్ అలా ఉంచేయాలండి. 1 మినిట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇలా కలుపుతూ వెంటనే కలిపేస్తే చాలా చిన్న చిన్న పీసెస్లా అయిపోద్ది అన్నమాట. పిల్లలకి నూడిల్స్ తినేటప్పుడు అది కనిపించవు. కొంచెం ఇలా అయితే పెద్ద ముక్కలా వస్తుంది. ఇప్పుడు దీంట్లో కలర్ కొరకు కొద్దిగా పసుపు వేసుకుని బాగా ఇలా వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. దీన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇప్పుడు అదే కళాయిని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. దీనిలో ఇలా సన్నగా పొడవుగా కట్టుకుని ఒక చిన్న ఉల్లిపాయ అండి వేసుకుని, లాస్ట్లో నూడిల్స్ మీద నేను పచ్చి ఉల్లిపాయలు కూడా వేస్తాను, పచ్చివి. అందుకని నేను కొద్దిగానే వేసుకుంటున్నాను. మీకు పచ్చివి ఇష్టపడమంటే దీంట్లో కొంచెం ఎక్కువ వేసుకోండి. బాగా ఏం కుక్ అవ్వలేదు, జస్ట్ ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు క్యాబేజీ ముక్కలు, 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు క్యాప్సికమ్ ముక్కలు, నా దగ్గర బ్రాకలీ ఉంది కనుక చిన్నగా తీసుకున్నాను, 1/4 కప్పుకి తీసుకున్నానండి. నేను చిన్న క్యాబేజీ ముక్క, 1 కప్పు ముక్కలకు వచ్చి క్యాబేజీ ముక్క, 1 చిన్న క్యారెట్, 1 చిన్న క్యాప్సికమ్ తీసుకున్నానండి. ఇవన్నీ కూడా కొంచెమే కుక్ చేసుకోవాలి, ఎక్కువ కాదు. కొంచెం కుక్ చేసుకునే వరకు స్టిల్ ఫ్రై చేయాలన్నమాట. సాల్ట్ వేసుకుంటే మగ్గుద్ది కదా, అందులో కొంచెం వేసుకోవాలండి. సాల్ట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎగ్లో వేసుకున్నాము, నూడిల్స్లో వేసుకున్నాము, దీంట్లో కొద్దిగా ఈ వెజిటేబుల్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ పెప్పర్ పొడి, 2 స్పూన్లు రెడ్ చిల్లీ సాసు. ఇది హోమ్ మేడ్ రెడ్ చిల్లీ సాస్ అండి, నేను ప్రిపేర్ చేసింది. 1 స్పూన్ ఏమో గ్రీన్ చిల్లీ సాసు, 2 స్పూన్లు సోయా సాసు, 3 టీ స్పూన్లు వెనిగర్ అండి. అన్ని టీ స్పూన్లే, టేబుల్ స్పూన్లు కాదు, టీ స్పూన్ల లెక్కనే తీసుకోవాలి. ఇప్పుడు ఈ సాసెస్ అన్నీ కూడా ఈ వెజిటేబుల్స్కి పట్టే వరకు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూను ధనియాల పొడి, మీకు నచ్చితే ఇష్టమైతే గరం మసాలా కూడా వేసుకోండి. నాకంత నచ్చదు కనుక వేసుకోవట్లేదు నేను. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం కుక్ చేసి పక్కన పెట్టుకున్నవి నూడిల్స్ వేసేసుకోవాలి.
ఇప్పుడు నూడిల్స్ని ఇలా ఒక ఫోర్క్ కానీ లేదా వేరే స్పూన్ ఏదైనా ఉంటుంది కదా, స్పూన్ తోటి ఇలా కలుపుకుంటేనే నూడిల్స్ బాగుంటాయండి. ఎందుకంటే నూడిల్స్ పొడవు ఉంటాయి కదా, ఒకే స్పూన్తో కలపలేము. ఇలా 2 చేతులతో 2 గరిటెలు పట్టుకుని మొత్తం సాసెస్ అన్నీ నూడిల్స్కి పట్టేలాగా, వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో పెట్టుకునే చేయండి. ఇప్పుడు మనం ముందుగా ఎగ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఎగ్ ఫ్రై చేసుకున్నాం కదా, అది వేసేసుకుని బాగా కలిసే వరకు బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకుని ఇలా చేసుకోవాలి. 1 or 2 minutes ఇలా మిక్స్ చేసుకుంటే ఫ్లేవర్స్ అన్నీ పడతాయి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. రెడీ అయిపోయింది. ఈ నూడిల్స్ చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొద్దిగా పచ్చుల్లిపాయలు ఇలా స్లైసెస్లో కట్ చేసుకుని పైన వేసుకుని మీకు ఇష్టమైతే వేసుకుంటే బాగుంటుంది, డైజెషన్కి కూడా మంచిది కదా. దీనిపైనే టమాటా కెచప్ ఉంటుంది కదా, టమాటా కెచప్ అలా ఒక 2 స్పూన్లు వేసుకుని కలుపుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ పిల్లలకి చక్కగా ఒక స్నాక్ ఐటెంలో ఇది చేసి పెడితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నూడిల్స్ అంటే ఇష్టం లేని పిల్లలు ఉండరు కదా, మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, సింపుల్ రెసిపీ. మీ కామెంట్స్ నాకు పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో కలుసుకుందాం.